మీకు మా కాలేజ్ ఏంటో రివీల్ చేస్తాను. మా కాలేజ్ నేమ్ 1 minute. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మేమైతే కాలేజీ ట్రిప్ అన్నారు. అరకు ఏమేమి ప్లేస్లు ఉంటాయో ఐడియా అయితే లేదు. అక్కడికి వెళ్ళినారు చూసి లగేజ్ అయితే బ్యాక్ చేసుకున్నాను అనమాట. రెడీగా ఉన్నాను. బస్సు వస్తే బస్సు ఎక్కుతాను, లేదంటే ఆటో ఎక్కుతాను. రవి బ్రో ఫోన్ చేశాను, వస్తానన్నాడు, తీసుకెళ్తానన్నారు. లేదంటే ఎవరైనా వస్తే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ బండి ఎక్కైతే వెళ్ళిపోతాను. ఏ ప్లేస్కి వెళ్తామో ఎక్కడికి వెళ్తామో తెలియదు. మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు పలానా ప్లేస్కి వెళ్తామని. వైజాగ్, అరకు అని కొన్ని ప్లేసులు చెప్పారు. ఆ ప్లేస్లో చూద్దాం. ఇంకా అంతకుమించి వేరే ప్లేస్లో ఏమంటే చూడొచ్చు. ఫస్ట్ మనకి తెలిసి మనమైతే పర్మిషన్ తీసుకోలేదన్నమాట. అక్కడ వీడియో షూట్ చేసుకోవచ్చో లేదు తెలియదు. వెళ్ళి అడుగుతాము, సార్ని అడుగుతాను, పర్మిషన్ తీసుకుంటున్నాం. సార్ ఇలా బ్లాగ్స్ చేయాలి సార్, వీడియోస్ చేసుకుంటాం అని చెప్పి అంటున్నాం. అడిగి పర్మిషన్ తీసుకుని కుదిరితే మీకైతే ఫుల్గా వీడియోస్ పెడతాను. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది, మీరు చూడవచ్చు. వీడియో నచ్చితే ముందర మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను. మా ఫ్రెండ్స్ మీకు ఎంతమంది తెలుసు, ఎవరి ద్వారా మీరు వీడియో చూస్తున్నారో వాళ్ళ పేరు అయితే కింద కామెంట్ పెట్టండి. బాయ్ గాయస్. కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. ఇంకా బస్సు రాలేదు. టైం వచ్చి 6:30 అవుతుంది. 6కి రమ్మన్నారు. ఇంకా 5 minutesలో బస్సు వచ్చేస్తున్నారు. బస్సు ఎక్కిన తర్వాత వీడియో చెప్తాం. దిస్ గాయ్ రాజ్కుమార్. హాయ్ ఫ్రెండ్స్. మీకు మా కాలేజ్ ఏంటో రివీల్ చేస్తాను. మా కాలేజ్ నేమ్ 1 minute. మన కాలేజ్ మళ్ళీ దాన్ని రివీల్ చేస్తాను. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కాలేజ్, మీకు ఈ కాలేజ్ ఎంతమంది తెలిసి కింద కామెంట్ పెట్టండి. డిఎన్ఆర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే బీఆర్ రాకండి. 7:20కి బస్ వచ్చింది. బస్కి బ్యానరు, మా లగేజ్, ఫుడ్, అలాగే వాటర్ను, స్నాక్స్ అయితే లోడ్ చేసుకుని బస్ అయితే ఎక్కుతున్నాం. ఫస్ట్గా మీకు అయితే డ్రైవర్ అనే వాళ్ళు అయితే పరిచయం చేస్తాను. ఎన్ని నేమ్ వచ్చి మొన్ననే, ఎన్ని నేమ్ వచ్చి చూడనే. అన్నీ అయితే డ్రైవరు, ఎన్ని అయితే హెల్పరు, ఇంకొక అన్నీ ఉన్నారు డ్రైవర్ అని. ఆయన్ని కూడా మీకు పరిచయం చేస్తాను. పేరు 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 చెప్పు. అంజన్య. అవి చెప్పు. ఈ ముగ్గురు అనే వాళ్ళైతే మమ్మల్ని 5 days జర్నీలో సేఫ్గా తీసుకురాబోతున్నారు. మన డ్రైవర్లు అనే వాళ్ళమాట. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. కాలేజ్ నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేసి భీమవరం డిమార్ట్ పక్కన ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆయిల్ కొట్టేగా తాగాం. ఫుల్ ట్యాంక్ చేంజ్ చేస్తున్నారు. ఫుల్ ట్యాంక్ చేస్తే మనకు చాలా వరకు వచ్చేస్తుంది. మాక్సిమం దగ్గరలో అయితే ఎక్కడ ఆయిల్ కోసం అయితే ఆగక్కర్లేదు. అలా జర్నీ అయితే నాన్ స్టాప్ జర్నీ అయితే చేయొచ్చు. ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని కొంచెం దూరం వచ్చిన తర్వాత వెహికల్కి ఆరతి కొబ్బరిగా కొట్టగా అయితే ఆగాము. డ్రైవర్ అయితే ఆపమని చెప్పాను, ఒక చోట ఆపారు. వెహికల్కి అయితే ఆరతి ఇస్తున్నాం. ఆరతి ఇచ్చి జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. చాలు చాలు, తిప్పు తిప్పు తిప్పురా, దగ్గర తిప్పు కొట్టు, ఏం కాదు. జర్నీ స్టార్ట్ చేసే ముందు మాకు ఎస్కట్గా వస్తున్న సార్ని, మేడం అయితే మీకు పరిచయం చేస్తాను. సార్ వచ్చి విజయ్ కుమార్ సార్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, డిఎన్ఆర్ కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి హెచ్ఓడి సార్. ఈ సారు మాతో అయితే ఎస్కాట్గా తీసుకెళ్తున్నారు ఇప్పుడు మా అందరినీ. డిఎన్ఆర్ కాలేజీలో చదివే చాలా మందికి విజయ్ కుమార్ సార్ అయితే తెలుస్తారు. వీళ్ళు ఎంతమంది తెలుసో మీరైతే కింద కామెంట్ పెట్టండి. అలాగే మేడం గారి నేమ్ వచ్చి స్వాతి మేడం గారు. మేడం గారు అయితే డిఎన్ఆర్ కాలేజీలో జియాలజీ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా చెప్తున్నారు. రీసెంట్గానే వచ్చారు మేడం గారు. జియాలజీ స్టూడెంట్స్కి అయితే చాలా మంది తెలిసి ఉంటారు మేడం గారు. మేడం గారికి ఎవరికైనా తెలిస్తే మీరు కూడా కింద కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే మీకు మా ఫ్రెండ్స్ని పరిచయం చేయబోతున్నాను. కమలాడు హాయ్ చెప్పు. గీత డూడ్, గీత హాయ్ చెప్పు. విజయ్ డూడ్ హాయ్ చెప్పు. హలో సంతోష్ హాయ్ చెప్పు. గణేష్ హాయ్ చెప్పు. చిన్న బ్రో హాయ్ చెప్పు. చైతు బ్రో హాయ్ చెప్పు. డేవిడ్ బ్రో హాయ్ చెప్పు. సుధీర్ సుధీరా చెప్పు. శంకర్ హాయ్. బ్లాక్ షర్ట్ గా వచ్చి అనిల్ బ్రో. శివ
రాజేష్ గడు, వెంకట్, హాయ్ సాయి, హాయ్ చెప్పరా. ఏ రాజు, వెయిట్, రాజు హాయ్ చెప్పరా. మీరు బాగున్నారా? బాగున్నారా? అర్జున హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా. ఈ నిఖిల్ ఈడే మా గ్యాంగ్ మొత్తం ఇప్పుడు అయ్యి బాబు లీడ్ చేస్తుంది. హాయ్ చెప్పరా నిఖిల్, బాగా చెప్తారా బాబు. మనకైతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఆస్ట్రేలియా బ్రో కనిపించాడు. బ్రో గైస్ వి ఆర్ రాకింగ్ ది డే. వీరి నేమ్ వచ్చి రాంబాబు. అశక్క ఆగు, అశక్క ఆగు, ఆశక్క అక్క హాయ్ చెప్పు. చూసారు కదా, ట్రిప్కి వచ్చిన మా ఫ్రెండ్స్ని అయితే పరిచయం చేశాను. కొంతమందిని అయితే గర్ల్స్ని అయితే పరిచయం చేయలేదు, సారీ ఏమనుకోవద్దు. ఇప్పుడైతే మా స్క్వాడ్ని పరిచయం చేస్తాను. వాళ్ళని మామూలుగా పరిచయం అయితే హైప్ ఉండదు అనమాట. ఇప్పుడైతే వేరే లెవెల్లో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి అయిపోవాలి వాళ్ళకి, అందుకని లేట్గా పరిచయం చేస్తాను వాళ్ళని. ఇది వచ్చి తరుణ్. తరుణ్ బాగా చెప్పు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా రాజ్బా. వీడు వచ్చి రాజ్కుమార్. రాజ్బా నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం, నేను శత్రువు మీద చేసే యుద్ధం, నేను ఎక్కుపెట్టిన బాణం. ఏం లేదనమాట, ట్రిప్కి డబ్బులు అయితే ఈడే సెట్ చేశాడు, అందుకని వీడికైతే కొంచెం హైప్ ఇచ్చాను. ఆడొచ్చి సాయిగాడు హాయ్ చెప్పరా. వీడొచ్చి చిరాకు సూర్య హాయ్ చెప్పరా. ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడికి. వీడికి ఏమంటారంటే వీడి లైఫ్ అంతా ప్రాబ్లమ్సే చెప్పాలంటే. కానీ ఇలాంటి లైఫ్ దేవుడు ఇచ్చారు అనుకోండి, పదిలో ఒక 6-7 అయితే సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఇది మాత్రం స్ట్రాంగ్గా నిలబడ్డాడు. లైఫ్లో ఎవరికి ప్రాబ్లమ్స్ అన్ని నీడికి వచ్చి అనుకుంటాడు, కానీ నీడికైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు, కానీ అలా ఫీల్ అయిపోతాడు ఉన్నట్టు. వీడు వచ్చి రఘు. రఘు హాయ్ చెప్పరా. ఆగండి రా, ఏ ఆగండి పాపమే అలా అడగండి. హౌ ఆర్ యు? ఎవడీడు? ఏయ్, నువ్వు ఒకసారి నాకు మంకీ క్యాప్ పెట్టుకొని కనపడవయ్యా. మంకీ క్యాప్? వీనైతే ఎవరికి వెళ్ళకండి, ఎందుకంటే బావి గుద్దితే డోర్లు పగిలిపోతాయి. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఎవర్రా? చూసారు కదా, మా ఫ్రెండ్స్ని అయితే పరిచయం చేశాను. ఎవరైనా మిస్ అవుతే సారీ. షూట్ చేసేది నెక్స్ట్ డేలో అలా చేసి అయితే వీడియోలో యాడ్ చేశాను అనమాట. కొంతమంది లైవ్లో కనపడకపోతే వాళ్ళని షూట్ చేసేటప్పుడు టైం పట్టింది, అందుకని నెక్స్ట్ డే షూట్ చేసి పెట్టాను. అందుకని డ్రెస్ కలర్ అయితే చేంజ్ అయింది. లేట్ చేయకుండా అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చి 9:22 అవుతుందని. భోజనం కోసం ఆపారు, ఫుడ్ కోసం. ఫుడ్ ఏమన్నా చూపిస్తాను మీకు. డిన్నర్ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. ఎలా ఉంది? బిర్యానీ ఏం బాగాలేదు, కొద్దిగా ఫ్రైడ్ రైస్ ఇచ్చారు, అది పర్లేదు, అది కలుపుకుంటే అంతే, ఇంకేం లేదు. చెప్పు సార్ ఎలా ఉంది? బాగుందా? పర్వాలేదు, చాలా బాగానే ఉంది, యావరేజ్. ఇప్పుడైతే అనేది ఎవరైనా పెద్దాడిపల్లి దగ్గర అయితే ఫుడ్ కోసం ఆగాం. కనిపిస్తుంది మన బస్సు, ఇదే మన బస్సు. ఇక్కడ ఏదో హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్ దగ్గర మనకి ఆడుతున్నాం. ఇదైతే పెద్దాడిపల్లి దగ్గర అంట. ఫుడ్ చేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఫుడ్ తినేసిన తర్వాత స్నాక్స్ కింద లాలిపాప్ ఇచ్చారు, తీయగా ఉంది. ఫుడ్ తినైతే జర్నీ స్టార్ట్ చేసాము. A few hours later. టైం వచ్చి మార్నింగ్ 5:30 అవుతుంది. ప్రజెంట్ మేమైతే వైజాగ్ రీచ్ అయిపోయాం. నైట్ అంతా నాన్ స్టాప్ జర్నీ అయితే చేసాం. అలాగే డ్రైవర్ కూడా నాన్ స్టాప్ డ్రైవింగ్ చేశారు. మా బాయ్స్ అయితే అసలు డ్యాన్స్ అయితే ఎరగొట్టేశారు. సాంగ్స్ అయితే అసలు కట్టలేదు మార్నింగ్ 5 వరకు. ప్రజెంట్ ఇప్పుడైతే మేమైతే ఆర్కే బీచ్లో ఉన్న యూత్ హాస్టల్ దగ్గర అయితే స్టే చేయబోతున్నాం. ఈ హాస్టల్లోనే మాకైతే రూమ్స్ ప్రొవైడ్ చేశారు. హాస్టల్లో అయితే చెక్ ఇన్ అయిపోయాం. 6:30కి అయితే సన్ రైజ్ చూద్దామని చెప్పి ఇప్పుడు బ్రష్ చేసి బయటకు వచ్చాం. 6:30కి వెళ్ళి బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూపిస్తున్నాం. అక్కడ పక్క రోడ్ హౌస్ దాటేసి బ్రిడ్జ్ మన బీచ్ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు
వ్యూ అయితే చాలా బాగుంటుంది. తీసుకెళ్ళడం కావాలి. ఇదేంటి బ్రో? విక్టరీ ఆఫ్ చెప్పు. గాయస్ నైట్ బీచ్ చాలా బాగుంది చూడండి మీరు కూడా. చాలా పీస్ఫుల్గా ఉంది. ఉంది అక్కడ ఆ పక్కన బీచ్. పైన చేద్దాం ఇంకా మూడు కూడా వెళ్ళలేదు. అయితే బీచ్ సబ్మెరీన్ దగ్గరికి వెళ్తున్నాం. చెప్పచ్చు. ఇప్పుడైతే సబ్మెరీన్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి మీకు కూడా చూపిస్తాం. రెడీయా? వీళ్ళు ఏపీ కూడా కనిపించిపోయాడు. ఐ లవ్ వైజాగ్. అండ్ ఇది వచ్చి ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. ఇంకా ఓపెన్ అయినట్లేదు, టైం పడుతుంది. ఇది వచ్చి కసరా సబ్మెరీన్ మ్యూజియం అనమాట. ఫ్లైట్ మూన్ వాటి కాంబినేషన్ కదా. దిస్ ఈజ్ వైజాగ్ వ్యూ. హాస్టల్ నుండి బయటకు వచ్చింది. మనం మార్నింగ్ వైజాగ్లో సన్ రైజ్ని విజిట్ చేద్దామని ఆర్కే బీచ్లో. అదైతే మీకు టైం ల్యాప్స్లో పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. సన్ రైజ్ అయితే చాలా బాగుంది. అదైతే కంప్లీట్ చేసుకుని హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తింటాకైతే వెళ్ళాం. ఇడ్లీ, గారు, ఉప్మా, చట్నీ బాగుంది గైస్. ఇప్పుడు టిఫిన్ తిన్నాం గైస్. తిని ఇక్కడ నుండి ప్లాన్ తింటే వసుధ ఫార్మసీ వెళ్తున్నాం. బస్సు కానీ అందులో ఆడొచ్చి ఏం చేశారు చెప్పరా? ఎలా వెళ్ళి అని చెప్పు. వసుత ఫార్మసీ కంపెనీకి అయితే రీచ్ అయిపోయాం. లోపలికి అయితే ఫోన్ వెళ్ళలేదు, వీడియో షూట్ చేయలేకపోయాం. లోపల ఏం జరిగిందో మొత్తం నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. టోల్ గేట్ అండి చెకింగ్. ఇందులోనే పట్టుకెళ్తాం. ఇవాళ మేమైతే ఆర్కే బీచ్ నుండి బయలుదేరిన మేము ఫార్మా కంపెనీస్ తీసుకెళ్ళారన్నమాట. ఫార్మా కంపెనీస్ నేమ్ వచ్చి
వసుంధర ఫార్మా కంపెనీ. మొత్తం 2 కంపెనీలు తీసుకెళ్లారు. వాళ్ళకి 5 యూనిట్లు ఉన్నట్టున్నాయి. 5 యూనిట్లలో 4th యూనిట్ 5th యూనిట్ తీసుకెళ్లారు. మీకు 4th యూనిట్ 5th యూనిట్ కూడా చూపించాను. ఇవాళ అయితే ఆ 2 తిప్పారనమాట. మేము నెక్స్ట్ కంపెనీలో యూనిట్ 5లో అయితే భోజనం చేసాం 1:30కి. తర్వాత అక్కడ నుండి మేమైతే 5కి బయలుదేరాం. 5కి రిటర్న్ అయ్యాం. ఇప్పుడైతే మళ్ళీ ఆర్కే బీచ్ దగ్గర ఉన్న మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాం. నైట్ నుండి అయితే మొన్న అయితే నేను చేస్తాను. నైట్ నుంచి డ్రైవ్ చేస్తాను. మధ్యలో కొంచెం దూరం అయితే ఒక గంట డ్రైవ్ చేశారు. అంజన్ని కూడా కొంచెం సేపు అయితే డ్రైవ్ చేశారు. ఇప్పుడైతే రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మ్యాక్సిమం ఇంకొక 6 గంటలు పడుతుంది. అక్కడ సీట్ ఉంటే కూర్చున్నాం. సీట్ లేకుండా ఇక్కడ ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. మేమైతే 1/2 అవర్ పడుతుంది అనుకున్నాం. ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. వెహికల్ ఇప్పుడు కూడా హాస్టల్ దగ్గరికి రాలేదు. అక్కడైతే పార్కింగ్ చేసుకుని హాస్టల్ దగ్గర అయితే వెళ్తున్నాం. టైం వచ్చి 7:20 అవుతుంది. ఇప్పుడైతే హాస్టల్ దగ్గరికి వచ్చాం. వీడియో ఇక్కడ దగ్గర ముగిస్తాను. వీడియో ఎలా ఉంది కింద అయితే కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుగుతాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ, టేక్ కేర్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్ చెప్పరా. బాయ్ బాయ్. బాయ్ చెప్పరా.